గౌడ్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. ఫస్ట్ మనం ఒకటిసారి మనం గంధం రాములు గారి దగ్గరికి వెళ్దాం. యాజ్ ఏ టీపీయూఎస్ తెలంగాణ ప్రైవేట్ ఎంప్లాయీస్ యూనియన్ ఏదైతే ఉన్నదో దానికి అధ్యక్ష వహిస్తున్న రాములు గారికి మనం ఆహ్వానం పలుతూ, వాస్తవానికి మన రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా చూసినట్టయితే మాత్రం ఈ విషయం ఆందోళనకరంగా ఉన్నది. కానీ మన రాష్ట్రంలో ఒక స్తబ్దత ఏర్పడ్డదని చెప్తుంది. ఎంతవరకు వాస్తవం అండి ఇది? రాములు గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి. మాట్లాడండి సార్. వినపడుతుంది సార్? వినపడుతుంది సార్, మాట్లాడండి. అక్కడ మీకు కోటేశ్వర సార్ గారికి, మా గాలి వినోదన్న గారికి, మిగతా శ్రీనివాస్ గౌడ్ గారికి అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తుంది సార్. ఇప్పుడు ఏదైతే మరి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఐడిపిఎల్ కంపెనీ లాంటివి, ఐడిఎల్ లాంటివి, హెచ్ఎంటి కంపెనీ, ప్రాగా టూల్స్, ఇట్లా అనేకమైనటువంటి కంపెనీలు, ఇవన్నీ కూడా పెద్ద తరహా కంపెనీలు. తర్వాత చిన్న తరహా కంపెనీలు కూడా చాలా వరకు మరి మూతపడి నిరుద్యోగ సమస్య అనేది ఈ రాష్ట్రంలో, దేశంలో చాలా పెరిగిపోయినటువంటి అంశం సార్. మేము మా యూనియన్ తరఫున కానీ మరి చాలా వరకు కూడా మేము జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్మెంట్ పెట్టినా కూడా మరి కంపెనీస్లో తీసుకోవడం, తర్వాత ఒక 6 months 1 year లోపలనే మళ్ళీ వాళ్ళు లాక్అవుట్ చేసుకోవడం, మరి వర్క్ లేదని మరి మ్యానుఫ్యాక్చరింగ్ తీసేటువంటి అంశాలు చాలా విషయం సార్. ముఖ్యంగా చెల్లపల్లి లాంటిది, మరి ఉప్పలు ఇండస్ట్రియల్ ఏరియా ఈ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే, మరి మిగతా మల్లాపూరు, నాచారం ఇండస్ట్రియల్ ఏరియా, ఇక్కడనే కూకట్పల్లి, ఐడిఏ, జీడిమెట్ల, అతిపెద్ద జీడిమెట్ల కూడా చాలా వరకు కంపెనీస్ మరి మూతమైన పరిస్థితి ఉన్నాయి సార్. కాబట్టి ఎక్కడైతే నిరుద్యోగాన్ని రూపుమాపాలంటే మరి ఇండస్ట్రియల్లో మరి ఉద్యోగ అవకాశాలు ఐటీఐ కావచ్చు, డిప్లొమా కావచ్చు, స్కిల్ ఉన్నటువంటి వారే కావచ్చు, మరి అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ కూడా సార్, అసంఘటిత కార్మికులు కూడా ఉన్నటువంటి కంపెనీలు చాలా వరకు కూడా మూతపడడం, ఆర్థిక మాంద్యం ముఖ్యంగా మరి ఏదైతే చాలా వరకు గతంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నో కంపెనీలను ఏర్పాటు చేసింది, మనం చూసినాము. బిహెచ్ఎల్ లాంటివి కావచ్చు, ఈసీఎల్ లాంటివి కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి చాలా వరకు కంపెనీస్కి వస్తే మరి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మరి అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ 96 కావచ్చు, 99 కావచ్చు, 2004 వరకు ఉన్నటువంటి ఆ సమయంలో చాలా కంపెనీలు కూడా మూత పట్టడం జరిగింది. అది తర్వాత కూడా మరి మోడీ గారు వచ్చిన తర్వాత కూడా మరి స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక విధానంతో బాగుంటుంది అనుకున్నాం. కానీ మరి ఎన్నో కంపెనీలు మూతలు పడుతున్నాయి. మొన్న మనకు 5,000 మందిని కూడా డిలైట్ కంపెనీలో తీసేయడం జరిగింది. ఇట్లా అనేకంగా జరుగుతున్నటువంటి అంశాలు సార్. మరి మనం రాజకీయంగా మాట్లాడుతూ కానీ గుర్తు చేయడం జరుగుతుంది. మరి 11 సంవత్సరాలు అవుతుంది ఎన్డీఏ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది దేశంలో. మరి వారు ముఖ్యంగా వాళ్ళ విధానం అనేది ఉండే, ఏముంది వాళ్ళ విధానం, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, భారత అత్యాకరణ అని ఉండే. కానీ దాన్ని పట్టించుకోకుండా ఈరోజు ఏటా వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి అవి కూడా లేకుండా అయిపోయినాయి. కానీ ఇవన్నీ గుర్తు చేస్తున్నాం సార్, రాజకీయ పరంగా కాదు కానీ ఒక యూనియన్గా మరి నిరుద్యోగులైన సామాన్య కోసం మేము పనిచేస్తున్నటువంటి తరుణంలో ఇది ఒకటి గుర్తు చేస్తున్నాం సార్. కానీ ఈరోజు చాలా వరకు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావాలి. ఇప్పుడు ఏదైతే మా నాచారం మరి ఉప్పల్లో ఉన్నటువంటి అవి కూడా అన్ని కంపెనీలు కూడా ఈరోజు రెసిడెన్షియల్గా ఏర్పాటు అయిపోయి, ఒక హోటల్గా ఏర్పాటు అయిపోయి, ఒక మిగతా వ్యాపార సంస్థలుగా ఏర్పడినటువంటి కారిడారు అదంతా కూడా మొత్తం రూపుమాపం చెందడం చాలా బాధాకరమైంది. మరి బిహెచ్ఎల్ సంబంధించినటువంటి అది కూడా బిహెచ్ఎల్ R&D కూడా తీసేసినటువంటి అంశాలు ఉన్నాయి. మరి అతిపెద్దటువంటి ఆంధ్ర స్టీల్స్ కూడా సార్, వైజాగ్ స్టీల్ కూడా మరి మీరు చూస్తూనే ఉన్నారు పెద్దలు, అది కూడా చాలా భయంకరంగా తయారైంది. మరి అదేవిధంగా మరి పటంచేరి, ఇస్నాపూర్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ మొత్తం రూపుమాప అయిపోయి ఈరోజు రెసిడెన్షియల్ జోన్ అయిపోయింది సార్. కాబట్టి ఇట్లా అనేకమైనటువంటి అంశాల మీద చూసుకుంటూ పోతే మరి ఈరోజు సమాజంలో మరి నిరుద్యోగ సమస్య పెరుగుతున్న తరుణం చాలా చూస్తున్నాం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా మరి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్ సంబంధించిన పెద్దలు, స్కిల్ ఇండియా, మేక్ ఇండియా పెద్దలు, మరి మిగతా ఆర్థిక సంక్షేమాన్ని లేకుండా అన్ని వర్గాలతో మమేకమై మరి మిగతా అమెజాన్ లాంటివి మరి పెద్ద కంపెనీలు కూడా ఈ దేశానికి, రాష్ట్రానికి వచ్చినాయి. వాటిలో కూడా రిక్రూట్మెంట్ చేసే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం చూసుకున్న అంశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం విధానానికి వస్తే మే 14 తారీఖున మేము మంచిర్యాలలో కూడా ఒక పెద్ద జాబ్ మేళ పెట్టినాం సార్. అదేవిధంగా వైరాలో
డిప్యూటీ సీఎం గారు మరి బట్టి విక్రమార్ గారు వారి ఆవేదనలో జాబ్ నిలబెట్టినాం సార్. Yeah. దాదాపుగా 8,000 మంది రిక్రూట్మెంట్ చేశాం సార్. Okay. ఈ విధంగా సమాజం మీద నిరుద్యోగ సమస్య మీద రైట్. మేము మమేకమైతూ తీసుకెళ్తున్న తరుణంలో మరి ఈ రోజు పరిశ్రమలను కాపాడుకునే బాధ్యత ఫోర్త్ ఎస్టేట్ గా మీకు కానీ మిగతా పెద్దలు, రైట్. అదేవిధంగా మా అన్నగారు వినోద్ గారు ఉన్నారు, వారు రైట్ సార్. విద్యావంతులు. రాములు గారు ఇలాంటి వారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే డాక్టర్ సుధా